పొదుపులో ఉండేవాళ్ళు పొదుపులో ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. పొదుపులో లేరు ఎవరా? అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి లేని వాళ్ళు చేతులు ఎత్తండి. రేషన్ కార్డులు ఉన్నాయా? రేషన్ కార్డు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. పని కార్డు ఉందా? జాబ్ కార్డు జాబ్ కార్డు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పండి జ్యోతి గారికి చెప్పండి. ఇప్పుడే ఫోన్ చేసిందామే. సరే, జాబ్ కార్డు ఇప్పుడు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? చేతులు ఎత్తండి. సెల్ ఫోన్ వల్ల ఏంది ఉపయోగం? సినిమాలు చూడడానికే కాదు. ఈరోజు మీరు ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ గాని, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గాని కావాలంటే మీకు ఖచ్చితంగా ఫోన్ నంబర్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీ ఆధార్ కార్డు అప్డేషన్ చేయాలన్నా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిమ్ కార్డు తీసేసుకుంటారు, సెల్ ఫోన్ కొనుక్కుంటారు, అది పోద్ది. మళ్ళీ వెంటనే పోయేసి ఆసాం దగ్గర డబ్బులు తీసుకొని ఇంకోటి కొనేస్తారు. కానీ ఆ ఫోన్ నంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి, తర్వాత అన్నిటికి కూడా ఆధార్ కార్డుకి అన్నిటికీ లింక్ అయి ఉంటది. రేపు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ అన్ని కూడా మీ ఫోన్ తో లింక్ అయి ఉంటది. ఫోను కేవలం ఏంటంటే మాట్లాడుకోవడానికి, వీడియోలు చూడడానికి మాత్రమే కాదు. ఫోన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీరు మీ ఫోన్ నంబర్ చెప్తే కూడా డబ్బులు ఇస్తారు. ఆధార్ కార్డు చూపించినా ఇస్తారు. ఆధార్ కార్డు చూపించినా ఇస్తారు. ఎందుకంటే మీరు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఇంటికి వచ్చి చేసుకుంటారు. మీరు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చి నేను మొన్న కూడా ఓపెన్ చేసుకున్నా, మా ఇంటికి వచ్చి చేసుకున్నారు. మన ఏలు ముద్ర పెడితే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఫోన్ కి. ఆ మెసేజ్ నంబర్ చెప్తే అప్డేట్ అవుతుంది. తర్వాత మీరేం చేస్తుంటారంటే ఈ మా ఎలుకలు పడుతుంటారు, గంపలు పెడుతుంటారు. మీరు చేసే పనులని నాకు తెలుసు. అయితే మీకు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి హామీ పని. ఇది మాకు సంబంధం లేదనుకోవద్దు. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం వినియోగించుకోవాలా. మీకు 365 రోజులు పని ఉండదు. మీ ఇంట్లో 4 ఉన్నారనుకో, లేకపోతే 2 ఉన్నారనుకో, ఒకరు రైతు పనికి వెళ్ళండి, లేదా చేపలు పట్టడానికి వెళ్ళండి. ఒకరు ఈ రోజు డబ్బులు రాకపోయినా వారానికో 10 రోజులకో మీకు ఈ ఉపాధి పనికి కూడా, అంటే కరువు పని అంటారు కదా, దాని డబ్బులు కూడా వినియోగించుకోవాలి. 100 రోజులు చేస్తే సుమారుగా మీకు 25,000 నుంచి 30,000 రూపాయల దాకా సంవత్సరానికి వస్తాయి. అర్థమైందా? మీరు ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలా. అలా మీరు గనక 100 రోజులు గనక వినియోగించుకుంటే మళ్ళా గవర్నమెంట్ ఇంకొక పథకం తీసుకొచ్చింది. మీలో ఎవరైనా కానీ యువకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్, మీకు ఏదన్నా స్కిల్ అంటే ఏమంటారు, నైపుణ్యం, మీకు ఏదైనా పని నేర్పించి ఉపాధి కల్పించేదానికి కూడా అవకాశం ఉంది.
కాబట్టి మీరు 100 రోజులు మీ ఇంట్లో వాళ్ళు, మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు మీ ఇంట్లో 4 3 ఉన్నారు అనుకో, ఎవరో ఒకరు పనికి వెళ్ళి సంవత్సరం మొత్తం మీద ఒక 100 రోజులు మీరు ఉపాధి పనికి వెళ్తే మీకు చాలా ఉపయోగకరం అది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పక్కనే చూడండి మీ గురుకుల పాఠశాల ఉంది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఆ పైన మొండి గోడలు అట్లే ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, ఉన్న దాంట్లోనే వేరే ఊళ్ళ నుంచి వచ్చి పిల్లలు చేరుతున్నారు. నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ గ్యాదర్ చేస్తే బడికి పోని 50 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. చూడండి, అదే ఈ దారిలో ఈ డొంకలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు బీడు పడిపోయింది. ఎందుకని? సరే మీరు పంచుకోండి అమ్మాయి. అదే